అధమమోక పాపమైన అధమమోక పాపమైన అందరికీ మరణాత మరణ చెబుదాం. అందరికీ మరణాత. సమయమందు దేవుని వాక్యాన్ని మనం చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్య వివరణలోనికి వెళ్దాం. పిల్లరా, అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం ఒకటి మాత్రం చదువుకుందాం. అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును. చిన్ని ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీవించండి. త్రియేక దేవుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నీ ఏర్పాటును బట్టి 11వ నెల 3వ ఆదివారపు దినాన్న ఇంతవరకు నీ సన్నిధిలో ఆరాధన చేసుకునే భాగ్యం మాకు అనుగ్రహించారయ్యా, నీకు స్తోత్రాలు. ఈ సమయమందు నీ వాక్యాన్ని వినగోరుతూ ఉండగా వాక్యమై ఉన్న మీరు మాతో మాట్లాడండి. వాక్యం ద్వారా మీ చిత్తాన్ని మాకు తెలియజేసి ఆ చిత్త ప్రకారము జీవించగలిగిన గొప్ప భాగ్యం మాకు దయచేయమని మంచి బోధకుడయుండి నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని అని చెప్పిన యేసు స్వామి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చోండి. ప్రభును ప్రేమించి ఆయన సన్నిధానానికి చేరి వచ్చిన దేవుని పిల్లలారా, దేవనామములో మనందరికీ కృపయు సమాధానము కలుగును గాక. ఆమేన్. పిల్లరా, మొదటిగా త్రియేక దేవునికి నా నిండు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నేను చెల్లించుకుంటూ ఉన్నాను. అలాగే మందిరములో ఆరాధన నిమిత్తం వచ్చి ఇంతవరకు ఆరాధనను ఏకీవించి వాక్యాన్ని వింటున్నా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే లైవ్ లో కూడా కొందరు మిడలైన వారు వాక్యాలు వింటూ ఉన్నారు గనుక వారికి కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వీళ్ళారా, సిద్ధపాటు నెలలో ఉన్నాము. ఈ సిద్ధపాటు నెలలో యేసు ప్రభువారి యొక్క రాకడను గురించి, ఆయన త్వరగా రాబోతున్నారు గనుక ఆయన రాకడకు ఎలాగూ సిద్ధపడాలి అనే విషయాలు ఈ నెలంతా కూడా మనం వింటూ ఉన్నాం. గత వారాల్లో కూడా ప్రియులారా, మరి రాకడను గురించిన విషయాలు, సిద్ధపాటును గురించిన చక్కని విషయాలు మనం నేర్చుకున్నాం. పోయిన వారపు దినాన్న మనము పెండ్లి కుమార్తె అనబడిన సంఘానికి ఇవ్వబడిన సన్నపు నార వస్త్రాలు అని చెప్పి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఉన్న విషయాలు చెప్పుకుంటూ అది ఒక మహిమ వస్త్రమని, ఆ మహిమ వస్త్రాన్ని విశ్వాసులందరూ సంపాదించుకోవాలని, అది దేవుడే అనుగ్రహించే వస్త్రం అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఆ వస్త్రము గురించిన పోలికగా మరి యోసేపు గారి జీవితంలో ఉన్న విలువైన ఆత్మీయ అనుభవాలు, ఆయన జీవితంలో ఎక్కడెక్కడ ఏ వస్త్రం ధరించారు, వాటిలో ఉన్న విలువైన అనుభవాలు ఏంటి అనేది మనం విని నేర్చుకున్నాం. అలాగే ఈరోజు కూడా మరొక భక్తుడు ప్రియులారా, ఆయన జీవితంలో దేవుడు అనుగ్రహించిన ఒక విలువైన ఆశీర్వాదం, ఇది కిరీటం. చూడండి, భక్తుడైన పౌలు గారు మాట్లాడుతూ తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఆయన అంటారు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటున్నారు. వీళ్ళరా, ఆయనకి ఒక కిరీటము ఇవ్వబడిందట. ఎవరిచ్చారు ఈ కిరీటం అంటే దేవుడే ఇచ్చారు. ఏమిటి ఆ కిరీటం అంటే నీతి కిరీటం. సహజంగా ఈ లోకములో చాలా రకాల కిరీటాలు మనం చూస్తూ ఉంటాం. వీళ్ళారా, కిరీటం ఘనతకు సాదృశ్యంగా, అలాగే అధికారానికి సాదృశ్యంగా, అలాగే వారికి ఉన్న మరి ఉన్నతమైన అనుభవాలకు సాదృశ్యంగా కిరీటాలు ఇవ్వబడతాయి. అయితే ఈ భూ సంబంధమైన కిరీటం గురించి ఆయన వ్రాయలేదు, కానీ ఆత్మ సంబంధమైన కిరీటం గురించి ఆయన వ్రాస్తూ, ప్రియులారా, తనకివ్వబడిన కిరీటము మరి తనకు మాత్రమే కాదు గాని, అక్కడ ఆయన వ్రాస్తూ అన్నారు కదా, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును
నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షత అపేక్షించే వారందరికీ కూడా అనుగ్రహించును అనే మాట ఆయన వాడుతున్నారు. జాగ్రత్త గమనించండి. ఈ కిరీటం అంట ఆయనకొక్కరికే కాదు, ఎవరైతే ప్రభు యొక్క ప్రత్యక్షతను అపేక్షిస్తారో, అంటే రాకడ కొరకు ఎదురు చూస్తారో, రాకడ గురించి ప్రియులారా సిద్ధపడతారో, వారందరికీ కూడా ఆ కిరీటం దొరుకుతుందనే మంచి మాట ఆయన తెలియచేస్తూ ఉన్నారు. ఈరోజు మనందరం కూడా ఈ నీతి కిరీటము దేవుడు పౌలు గారికి ఇస్తూ ఉన్నారు. అయితే ఆయన ఒక్కరి కోసమే కాదు గాని ప్రియులారా, అది ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారికి కూడా ఇవ్వబడుతుందనే మాట మనం గమనించాలి. రెండవది ఏమిటంటే, సహజంగా కిరీటం అనేది ఒక ఘనత కదా, ఒక బహుమానం, ఇంకా చెప్పాలంటే ఒక జీతం కూడా. జీతమైన బహుమానమైన ఎవరైనా పొందుకోవాలంటే దాని విషయంలో ప్రయాస ఉండాలి, పని ఉండాలి. పని చేయకుండా ప్రయాస పడకుండా ఎవరికి జీతం రాదు. ప్రభు అంటారు కదా, ప్రతి వానికి వాని వాని క్రియలు చెప్పున సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉందని ప్రకటన గ్రంథంలో ఒక చక్కని మాట 22వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చదువుతాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రభు దగ్గర జీతం ఉంది. ఈ జీతం అనేది దేన్ని బట్టి ఇవ్వబడుతుందట? వారి వారి క్రియల చొప్పున. వినండి, దేవుని ద్వారా వచ్చే జీతాలు చాలా ఉన్నాయి. అందులో చెప్పాలంటే ఒక విధంగా పోయిన వారం చెప్పుకున్నట్టుగా దేవుడిచ్చే మహిమ వస్త్రము ఒక జీతమే. ఈరోజు చెప్పుకుంటున్నట్టుగా దేవుడిస్తున్న ఈ నీతి కిరీటం కూడా చెప్పండి జీతమే. జీతం అంటే బహుమానమే కదండి, జీతం అంటే ప్రతిఫలమే కదా. కనుక పనికి ప్రతిఫలం జీతం ఉంటది, భక్తికి ప్రతిఫలంగా దేవుడిచ్చే బహుమానాలు ఉంటాయి. కనుక అందులో ఒకటి ఈ నీతి కిరీటం. అయితే వారి వారి క్రియల చెప్పున ఇవ్వబడుతుంది అనే వాక్యం రాయబడింది. క్రియల వలన మనకి జీతం. అయితే ఇక్కడ పౌలు గారికి ఆయన క్రియలేంటి, ఏ క్రియల వలన ఆయనకి జీతం వచ్చింది అనే దాన్ని ఒకసారి మనం గమనిస్తే 7వ వచనంలో చూడండి, అద్భుతమైన మాట. ఆయన జీవితంలో 3 అనుభవాల గురించి ఆయన వ్రాస్తున్నారండి. ఈ 3 అనుభవాలు కన్నా దేవుని పిల్లలైన వారిని అందరం కలిగి ఉండాలి. ఏమిటి ఆ 3 అనుభవాలు అంటే, మొదటిది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. పౌలు గారి జీవితంలో 3 శ్రేష్టమైన అనుభవాలు కనబడుతున్నాయి. నిజానికి చెప్పాలంటే ఈయన జీవితంలో ఎన్నో ఉన్నతమైన అనుభవాలు మనం చూడగలం. ఆయన జీవితంలో ప్రియులారా, దేవుని విషయంలో, దేవుని సేవ కోసం ఆయన పడిన ప్రయాస ఒక్కసారి కొరింథీ పత్రిక 2వ పత్రికలో 11వ అధ్యాయం చూడండి. ఒకసారి మనం చూడగలిగితే చాలా విలువైన విషయాలు అక్కడ వ్రాయబడ్డాయి. 11వ అధ్యాయం మనం చూస్తే ప్రియులారా, ఆయన దేవుని కొరకు ఎలాంటి శ్రమానుభవాలు కలిగి ఉన్నారో చక్కని విషయాలు వ్రాయబడ్డాయి. ఒకసారి చదువుతున్నాను, గతంలో కూడా మనం విన్నాం, కానీ ఆయన అనుభవాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వచనాలు చదివితే చాలండి. పౌలు గారి జీవిత అనుభవాలు ఏంటో మనకు కనబడుతున్నాయి. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం చూస్తే 23వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి అమ్మా. మరి వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడిని, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు వాడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రింబగలు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైన ఆపదలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగారములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ప్రియులారా, ఈ మాటలన్నీ మీరు జాగ్రత్తగా గమనిస్తే పౌలు గారి జీవితంలో ఉన్న శ్రమానుభవాలు ఏంటో మనకు కనబడుతున్నాయి. ఆయన జీవిత అనుభవం అంతా అందులోకి వచ్చేసింది.
ఆ కొన్ని వచనాల్లో ఆయన ఎంత ప్రయాసపడ్డారో, ప్రభు కొరకు ఎంత శ్రమ అనుభవించారో అవన్నీ అక్కడ మనకు కనబడుతున్నాయి. మరి ఇంత అనుభవం కలిగిన ఆయన తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో మాట్లాడుతూ 3 సంగతులు చెప్పారు ఆయన. నిజానికి ఈ మాటలు చెప్పేసరికి ప్రియులారా, ఆయన చివరి దినాల్లో ఉన్నారు. అంటే ఇక మరికొద్ది దినాల్లో ఆయన ఈ లోకాన్ని విడిచిపెడతారన్నమాట. అందుకే చూడండి 6వ వచనంలో ఏముంది? నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉంది. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించిదిని, విశ్వాసమును కాపాడుకుంటుని. అమ్మా, ఆయన మాట్లాడుతున్న మాట, నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నానంటే ఇంకా ఆయన జీవితం చివరి దినాల మాట. నేను వెడలిపోయే కాలం వచ్చింది అంటున్నారు. ఆయనకి లోకం నుంచి వెళ్ళిపోయే కాలం అంటే చివరి దినాల మాట. హతసాక్షి కాబడడానికి ముందు దినాల్లో జరిగిన విషయాలు మాట్లాడుతూ ఆయన యవనస్తుడైన తిమోతితో మాట్లాడుతున్నారు. ఇదిగో నేను వెడలిపోయే కాలం వచ్చింది, నేను మరికొద్ది దినాల్లో వెళ్ళిపోతాను ఈ లోకం నుంచి. కనుక నా అనుభవం ఇది, నీ అనుభవం కూడా ఎలా ఉంటే దేవుడు నీకు కూడా ఏమిస్తాడు చెప్పండి? నీతి కిరీటం ఇస్తారని మాట్లాడుతున్నారు. ఈరోజు దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనందరం కూడా పౌలు గారి జీవితంలో నా 3 అనుభవాలు ఒక్కసారి క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుని ఆయన పొందుకున్న నీతి కిరీటం మనం కూడా పొందుకోగలిగితే మనం కూడా యుగయుగాలు ప్రభుతో ఉండగలమనే సంగతిని ఈ వాక్యం ద్వారా నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటిది ఏంటంటే మంచి పోరాటం. పౌలు గారి జీవితంలో ప్రియులారా 2 రకాల పోరాటాలు. నిజానికి ఆలోచన చేస్తే ప్రభువులోకి రాకముందు ఒక పోరాటం, ప్రభువులోకి వచ్చిన తర్వాత ఒక పోరాటం. ఆయన జీవితంలో నిజానికి ప్రభువులోకి రాకముందు చాలా పోరాటం. ఎవరికి విరోధంగా పోరాటం అంటే ప్రభువుకే విరోధంగా పోరాటం కదా. వాక్యంలో వ్రాయబడి ఉంది ఏమనంటే ఆయన చెప్పారు, ప్రభువును కలవక ముందు ఆయన జీవితంలో పోరాటం, ప్రభువును కలిసిన తర్వాత పోరాటం వేరు. ప్రభువును చూచాక ఆయన మాటలు విన్నాక ఆయన కోసం పోరాడాడు, ప్రభువులోనికి రాకముందు ఆయనకి విరోధంగా పోరాడాడు. 2 పోరాటాలు. నిజానికి మానవ జీవితం క్రైస్తవ జీవితం చెప్పాలంటే ప్రతిదినము పోరాటమే. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడి ఉంటది, భూమి మీద నరుని కాలము యుద్ధ కాలము వంటిది కాదా అన్నారు. భూమి మీద మనిషి కాలం ఎలాంటిదటండి? ఒక యుద్ధ కాలం లాంటిది. మనిషి జీవితంలో ప్రతిరోజు పోరాటమే. ఏ రోజు కూడా ఈ రోజు నాకు ఏ ఇబ్బంది లేకుండా, ఏ శోధన లేకుండా, ఏ వేదన లేకుండా కాలం గడిచింది అని చెప్పుకోవడానికి ఏ అవకాశం లేదండి. ప్రతిరోజు కూడా ఏదో ఒక పోరాటాలతో మనం బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వినండి, ఇలాంటి పోరాటములో మనం జయించాలి. పౌలు గారు అంటున్నారు, నేను మంచి పోరాటము పోరాడారు. అంటే ఆయన ప్రభు కొరకు పోరాడిన పోరాటం ఒక మంచి పోరాటం. అలాగే మనందరికీ కూడా మాదిరి ఏంటంటే మనం కూడా ఒక మంచి పోరాటం పోరాడాలి. అందుకే మరి పౌలు గారు అంటారు కదా, చక్కని మాటలు మనం చూస్తే ఒకసారి వాక్యంలో చూడగలిగితే తిమోతికి రాసిన 2వ పత్రికలోనే ప్రియులారా 2వ అధ్యాయం 3వ వచనంలో ఆయన అంటారు, నేను క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నేను పోరాడాను, నీవు కూడా అలాగ పోరాడనే మాట ఆయన మాట్లాడుతున్నారు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు. ఈరోజు మనందరం కూడా ఎవరమంటే ఒక విధంగా క్రీస్తు యేసు ప్రభువారి యొక్క సైనికులు. ఏమండి, ఆయన సైన్యాధిపతి కదా, సైన్యములకు అధిపతి. ఆయన సైన్యములకు అధిపతి కనుక మనందరం ఎవరమంటే ఆయన సైన్యం, ఆయన చేతిలో ఉన్న సైనికులు. ఈరోజు ఆయన సైనికులమైన మనందరం కూడా ఎలా ఉండాలో తెలుసండి? మంచి పోరాటం పోరాడేవారిగా ఉండాలి. అయితే దీని గురించి చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి, కానీ కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెప్పి 3 విషయాలు కదా, 3 కూడా మనం పూర్తి చేసుకుందాం. ఇలా మొదటిగా మనం చూస్తే మన పోరాటం ఎవరితో, అసలు మనం ఎవరితో పోరాడాలి అనుకుని మనం గమనిస్తే ఒకసారి చూడండి, ఎఫెసీ పత్రికలో చక్కని మాట వ్రాయబడింది. ఎఫెసీ పత్రికలో మనం చూస్తే 6వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూడగలిగితే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో మనము పోరాడునది శరీరులతో కాదు గాని మనం ఎవరితో పోరాడాలి చెప్పండి? ఇదిగో అంధకార నాదులతోనూ. ఒకసారి మాటలు చదువుదాము. మనము పోరాడునది శరీరులతో కాదు ప్రియులారా, అంధకార సంబంధులకు లోకనాదులతో, దురాత్మల సమూహములతో, అలాగే ప్రియులారా సాతాను సంబంధమైన వారితో మనం పోరాడుతున్నాం. ఈ పోరాటములో మనం జయించాలంటే, ఆ పోరాటం మనుషులతో పోరాడితే లోక సంబంధమైన ఆయుధాలుంటే, కవచాలుంటే సరిపోతుంది. కానీ ఆత్మ సంబంధి అయిన సాతానుతో మనం పోరాడాలంటే మనము కూడా ఆత్మ సంబంధమైన ఆయుధాలు సంపాదించాలి.
ఈ వాక్యంలో ఒక మంచి మాట వ్రాయబడుతుంది ఏంటంటే, వీళ్ళ దేవుడిచ్చు సర్వాంగ కవచం అని మాట వాడారు. దేవుడు మనకి సర్వాంగ కవచం ఇస్తారట. ఈ కవచం ఏదైతే ఉందో, లేదా ఏ ఆయుధాలు ఏమైతే ఉన్నాయో, ఇవే మనల్ని మంచి పోరాటం చేసేలాగా చేస్తాయి. ఇలా చూడండి, సహజంగా ఒక సైనికుడు యుద్ధానికి వెళ్తే, వట్టి చేతులతో యుద్ధానికి వెళ్తే ఎవరు గెలవరు. యుద్ధానికి వెళ్లే సైనికుడి దగ్గర ఏముండాలి చెప్పండి? కవచాలు ఉండాలి. రెండో చెప్పండి, ఆయుధాలు కూడా ఉండాలి. కవచాలు లేకుండా ఆయుధం ఉన్నా ఇబ్బంది, ఆయుధం ఉండి కవచం లేకపోయినా ఇబ్బంది, జయించడం కష్టం. కవచం దేనికంటే శత్రువు ఆయుధం ప్రయోగించినప్పుడు దాని నుంచి రక్షించుకోవడానికి. ఆయుధం దేనికి అంటే శత్రువుతో పోరాడి గెలవడానికి. ఈ రెండు కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇలా వీటి గురించి ఆత్మీయంగా చాలా చక్కని విషయాలు వ్రాసారు. మరి అక్కడ మీరు ఈ ఎఫెసీ పత్రికలో మనం చూస్తే, మరి 6వ అధ్యాయం 13 నుంచి 18 వరకు కానీ మరి చూడగలిగితే ఈ సర్వాంగ కవచం ఏంటో వ్రాయబడింది. ప్రియులారా, అక్కడ వాక్యాలన్నిటిలో ఉన్న సారాంశం నేను మీకు తెలియచేస్తాను. ప్రియులారా, చదవడానికి సమయం తక్కువ ఉంది కనుక ఒకసారి వినండి. ఒక సైనికుడికి సహజంగా మరి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏముండాలంటే తన శిరస్సుకి, ప్రియులారా, శిరస్త్రాణం ఉండాలి. మన భాషలో హెల్మెట్ అంటాం. డ్రైవింగ్ చేసే వాళ్ళు హెల్మెట్ ఎలా పెట్టుకుంటారో, యుద్ధానికి వెళ్ళిన సైనికుడికి కూడా తలకి ఏముంటుందో తెలుసండి? శిరస్త్రాణం ఉంటుంది, తలకి గాయం కలగకుండా. అలాగే తన ఛాతీకి గాయం కలగకుండా ప్రియులారా ఈ రొమ్మునకు మైమరువు అనేది ఉంటుందండి. ప్రియులారా, ఉక్కుతో చేయబడిన మైమరువు ఉంటది. దానివల్ల శత్రువు బాణం ప్రయోగించినప్పుడు అతని గాయం తగలకుండా ఉంటది. అలాగే మరి యుద్ధ భూమిలో గంటలు గంటలు ప్రయాసపడాలి గనుక నడుమును బలపరచడానికి ఒక దట్టి ఉంటుందండి. అవన్నీ అక్కడ ఉన్నాయి, మీరు చదువుకోండి. తర్వాత నేను చెప్పిన రిఫరెన్స్ లో మీరు చూసుకోండి. సమయం లేదు కనుక చదివించలేదు అమ్మా. అక్కడ మనం చూస్తే మరి నడానికి దట్టి ఉంటుంది. అలాగే యుద్ధ భూమిలో నిలిచి యుద్ధం చేయాలంటే, యుద్ధం చేసేటప్పుడు చెప్పండి ఎలా చేస్తారు? నిలబడి యుద్ధం చేస్తారు, నడుస్తూ యుద్ధం చేస్తారు, అవసరమైతే పరిగెత్తుతూ కూడా యుద్ధము చేయాలి. అలా చెయ్యాలి అంటే కాళ్ళకు బలం ఉండాలి, కాళ్ళకు రక్షణ ఉండాలి. పాదములకు రక్షణ లేకపోతే నిలవబడం లేరు, నడవలేరు, పరిగెత్తలేరు. అందుకే కాళ్ళకి ఏం చేస్తారంటే మంచి పాదరక్షలు వేసుకుంటారండి. ప్రియులారా, ఆ పాదరక్షలు ఉండాలి. అలాగే ఈ 4తో పాటుగా ఒక చేతిలో డాల్ ఉంటుంది. ఎందుకు ఈ డాల్ అంటే శత్రువు వేసే అగ్ని బాణాలను జయించడానికి. ఇక చివరిగా ఆయన చేతులు ఏముంటుందంటే ఖడ్గం ఉంటుందండి. ఈ ఖడ్గం దేనికంటే శత్రువును గెలవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, ఒక సైనికుడికి ఈ 6 కూడా అమ్మా, అందులో 5 కవచాలు ఉన్నాయి, ఒకటి ఆయుధం ఉంది. ఒకసారి మరలా చెప్పండి. తలకేమో శిరస్త్రాణం అమ్మా, మరి ఈ రొమ్ముకేమో మైమరువు, అలాగే నడానికేమో దట్టి, కాళ్ళకేమో పాదరక్షలు, ఒక చేతిలో డాలు, ఒక చేతిలో ఖడ్గము అమ్మా. ఇవి ఒక సైనికుడికి ఉండేవి. ఇవి సైనికుడికైతే మామూలుగా శరీర సంబంధంగా, లోక సంబంధంగా మరి లోహాలతో తయారు చేసినవి వాళ్ళు వాడతారు. అయితే మనం పోరాడేది ఎవరితో అని విన్నాను చెప్పండి? అంధకార నాదులతో, సాతాను శక్తులతో. సాతాను అంటే ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపి అయిన వాడితో మనం పోరాడాలంటే లోక సంబంధమైన కవచాలు గాని ఆయుధాలు గాని పనిచేయవు. వాడిని గెలవాలంటే ఆత్మ సంబంధమైన కవచాలు, ఆత్మ సంబంధమైన ప్రియులారా ఆయుధమే ఉండాలి. దాన్నే దేవుడిచ్చు సర్వాంగ కవచం అన్నారు. ఏంటి ఆ సర్వాంగ కవచం అంటే? వీటన్నిటికీ కూడా అక్కడ వాక్యంలో చాలా వివరం ఉంది, చెబుతున్నాను వినండి. తలకు శిరస్త్రాణం అన్నాం కదా, దాన్ని ఏమన్నారు తెలుసండి? రక్షణ అనే శిరస్త్రాణం అన్నారు. కనుక తలకి ఏముండాలట? రక్షణే శిరస్త్రాణం. అలాగే ఈ ఛాతీకి మైమరు ఉంటుంది కదా, ఈ మైమరుని ఏమన్నారంటే నీతి అనే మైమరువు అన్నారండి. అలాగే నడానికి దట్టి ఉండాలి కదా, సత్యమనే దట్టి అన్నారండి. కాళ్ళకు పాదరక్షలు ఉండాలి కదండి, జోడు ఉండాలి కదా, దాన్ని ఏమన్నారు తెలుసండి? సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసనే జోడు, సిద్ధ మనసనే జోడు. అలాగే ఒక చేతిలో డాలు ఉండాలి కదా, దాన్ని ఏమన్నారంటే విశ్వాసం అనే డాలు. మరో చేతిలో ఖడ్గం ఉండాలి కదండి, ఈ ఖడ్గాన్ని దేవుని వాక్యం అనే ఖడ్గం. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పిన ఈ 6 మామూలుగా కంటికి కనబడతాయో చెప్పండి? రక్షణ అనేది కంటికి కనబడదు, నీతి కంటికి కనబడదు, సత్యము కూడా కంటికి కనబడదు, సిద్ధ మనస్సు అనేది కూడా కంటికి కనబడదు, విశ్వాసం కూడా కంటికి కనబడదు, వాక్యం అనే ఖడ్గం కూడా కంటికి మన దగ్గర ఉన్న ఖడ్గము కనబడదు. కానీ కనబడకపోయినా ఇవన్నీ కూడా ప్రియులారా మన ఆత్మకు రక్షణ ఇస్తాయన్నమాట. కనుక దేవుని పిల్లలు మంచి పోరాటం పోరాడాలంటే
ఇవన్నీ సంపాదించుకోవాలి. మరి ఇవన్నీ వివరించాలంటే చాలా సమయం పడుతుంది. నిజానికి ఇవన్నీ మనకి తెలిసినవే. రక్షణ అనగా ఏంటి? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతారన్నారు. అనగా బాప్తిసం ద్వారా దేవుడి రక్షణ ఇస్తారు. నీతి అనగా దేవుని పూర్తిగా నమ్ముకోవడమే. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన మాట కనబడుతుంది. పూర్తిగా దేవుని మీద నమ్మకం ఉండడమే అది ఒక నీతి. అలాగే ప్రియులారా, మనం సత్యం అనే దట్టి, సత్యం అంటే ప్రభువే, నేనే మార్గము సత్యము జీవం అన్నారు. కనుక ప్రభువునే మనం కలిగి ఉండడం, ప్రియులారా, ఈ దట్టి కలిగి ఉండడం. అలాగే సిద్ధ మనసు అనే జోడన్నారు. అంటే మన జీవితంలో ఎప్పుడు మన మనసు సిద్ధంగా ఉండాలి. దేవుని కోసం, దేవుని పని కోసం ఎలా ఉండాలండి? సిద్ధముగా ఉండాలి. అలాంటి సిద్ధ మనసు అనే జోడు మనం కలిగి ఉండాలి. అలాగే విశ్వాసం అనే డాలు. అమ్మా, మన జీవితంలో ఎంత విశ్వాసం ఉంటే అంతా మనకు క్షేమమే. విశ్వాసమైన డాలు. ఇక ఆరవది ఏంటో తెలుసండి ప్రియులారా, దేవుని వాక్యం అనే కట్కం. ఇలా చూడండి, ఈ 5 మరి మరి కవచాలు మనం కలిగి ఉన్నాం. ఈ 5 కూడా కవచాలే కదా ఒక విధంగా. 5 కవచాలు కలిగి ఉండి ఈ ఆయుధం లేదనుకోండి, యుద్ధంలో గెలవగలమా చెప్పండి? గెలవలేం. కాబట్టి ఆరవది ఏంటంటే దేవుని వాక్యం అనే ఖడ్గం. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని కలిగి ఉండి దాని ద్వారా సాతాను జయించగలగాలి. 6 కనబడుతున్నాయి. 7వది కూడా ఉంటే బాగుంటుంది అనిపించవచ్చు కదా. 7వది కూడా ఉందండి అక్కడ. వాక్యములో మనం చూస్తేనండి ప్రియులారా, విశ్వాస సహితంతో మన జీవితంలో మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. అక్కడ ఉంటుంది 7వది ఏంటంటే మెలకువ అనే మాట ఉంది. ఉదాహరణకి ఒక సైనికునికి ఈ కవచాలన్నీ వేసి ఈ ఆయుధం ఇచ్చేసి యుద్ధానికి వెళ్ళు అన్నామండి. యుద్ధానికి వెళ్ళిన సైనికుడు యుద్ధం చేయకుండా ఒక ప్రక్కన పడుకుడిపోయాడు అనుకుందాం. అమ్మా, నిద్రపోతున్నాడు అనుకుందాం. నిద్రపోతే సైనికుడు గెలుస్తాడా? చెప్పాలి మీరు. అమ్మా, ఎవరైనా చెప్పండి. నిద్రపోతూ ఏ పని చేసినా జయం ఉండదు. ఉదాహరణకి డ్రైవింగ్ చేస్తూ నిద్రపోయారు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? డ్రైవింగ్ చేసే వాళ్ళు చెప్పండి, ఏమవుతుంది? ప్రమాదం జరుగుతుంది కదా. అప్పుడప్పుడు నిద్రలోనే కదా గొప్ప గొప్ప ప్రమాదాలు చూస్తున్నాం మనం హైవేలో. ఏమండి, మీరు నిద్రపోతూ వంట చేశారంటే ఏమవుతుందమ్మా? ఆ వంట ఎక్కడికి వెళ్ళిపోద్ది? పెంట మీదకి వెళ్ళిపోద్ది కదా. నిద్రపోతూ ఏ పని చేసినా సరే, చదువుకునే పిల్లలు నిద్రపోతూ చదివితే వారికి చదువు ఎక్కుతుందా? అలాగే దేవుని సన్నిధికి వచ్చి కూడా కొంతమంది ఏం చేస్తారో తెలుసండి, నిద్రపోతూ దేవుని వాక్యం వింటారు. నిద్రపోతూ దేవుని వాక్యం విన్నాడు ఒక ఆయన. అమ్మా, మరి ఒకసారి మనం విన్నాం. ఐతుకు అనే యవనస్తుడు, పౌలు గారు 3వ అంతస్తులో వాక్యం చెబుతుంటే నిద్రపోతూ వాక్యం విన్నాడు. ఏమయ్యాడు చెప్పండి? అపోస్తల కార్యములో ఉంటుంది ఆయన చరిత్ర. క్రింద పడి చనిపోయాడు. కనుక నిద్రపోతూ ఏ పని చేసినా సరే దాని వలన నష్టమే తప్ప లాభం ఉండదు. కాబట్టి ఇప్పుడు యుద్ధానికి వెళ్ళిన సైనికుడు యుద్ధం చేయకుండా నిద్రపోయాడు అనుకోండి, సులువుగా దొరికేస్తాడు. కవచాలున్నా ఆయుధం ఉన్నా సరే ఏమవుతుంది చెప్పండి? నిద్రపోవడం వలన తాను ప్రియులారా చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకే సైనికుడికి ఉండాల్సిన 7వ లక్షణం ఏంటంటే మెలకువ. దీన్ని ఏమన్నారు తెలుసా? ప్రార్థన అనే మాట వాడారు. ప్రభు అంటారు ఆయన కడవర రాత్రి శిష్యులతో, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండేటట్లుగా మీరేం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. కనుక ఆత్మీయ జీవితంలో మెలకువ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఎవరైతే ప్రభు యొక్క సైనికులుగా సిద్ధపడ్డారో, ఈ 7 దేవుడిచ్చిన సర్వాంగ కవచాలు కలిగి యుద్ధం చేస్తారో వాళ్ళ పోరాటమే మంచి పోరాటం అవుతుంది. ఇప్పుడు ఒక సైనికుడు మంచి పోరాటం పోరాడితే పేరు ఎవరికి చెప్పండి అమ్మా? ఘనత ఎవరికి చెప్పండి అమ్మా? సైనికుడు యుద్ధంలో పోరాడి గెలిచాడు. ఇప్పుడు తను జయం పొందుకున్నాడు. ఎవరెవరికి ఘనత? తనకి ఘనతే, తన కుటుంబానికి ఘనతే, చివరికి తన రాజుకి తన దేశానికి కూడా ఘనతే కదండి. అదే ఓడిపోయాడు అనుకోండి, అందరికీ అవమానమే. మనందరం దేవుని సైనికులమని వాక్యంలో ఉంది. మనం కూడా పాడుతూ ఉంటారు కదా, ఏమని? మరి ఎవరు? మనందరం కూడా క్రీస్తు యేసు సైనికులం అని చెప్పేసి, ప్రియులారా, యేసుతో టీవీగా పోదుం అనే పాటలో ఏమండి, మనందరం కూడా రారాజు సైన్యమందు చేరదామని పాడతాం. మరి ఆయన సైన్యంలో చేరినోళ్ళు ఈ సర్వాంగ కవచం కలిగి ఉంటే పౌలు గారిలాగా ఏ పోరాటం పోరాడగలరమ్మా? మంచి పోరాటం పోరాడగలరు. కనుక శరీరులతో కాదమ్మా మనం పోరాడవలసింది. ఎవరితో చెప్పండి? సాతాను అనే శక్తులతో. ఆ వాడితో పోరాడాలంటే ఈ సర్వాంగ కవచం కలిగి ఉండాలి. ఇది మొదటిది. రెండో దాంట్లోకి వెళ్దాం, సమయం తక్కువ ఉంది కనుక. రెండోది ఏంటంటే, నా పరుగు నేను కడముట్టించాను లేదా తుదముట్టించాననే మాట అంటున్నారు. పౌలు గారంట పరుగును ఏం చేశారటండి? పూర్తి చేశారు. అందుకే కదా ఈ మాటలు ఆయన చివరి దినాల్లో వ్రాసిన మాటలు, ఇక చనిపోయే ముందు వ్రాసిన మాటలు. వినండి, విశ్వాస జీవితం పోరాటం మాత్రమే కాదు గాని ఒక పరుగు పందెం అని కూడా మనం గమనించాలి. ఈ మాట హెబ్రీయులకు రాసిన పత్రిక
12వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. పౌలు గారు ఒక చక్కని మాట అంటారు. ఇదిగో విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదు అనే మాట కనబడుతుందండి. అమ్మా, మన ఎదుట ఒక పందెం ఉంది. ఆ పందెములో ఓపికతో పరిగెత్తాలి. అంటే అర్థం ఏంటి? ఆ పందెం ఏ పందెం చెప్పండి? పరుగు పందెమే కదండి. పరిగెత్తే పందాన్ని ఏమంటారు? పరుగు పందెమే. అయితే ఇది లోక సంబంధమైన పరుగు పందెం కాదు. సహజంగా పిల్లలకి పరుగు పందెం పెట్టినప్పుడు ఒక చోట నుంచి ఒక చోట పరిగెడుతూ ఉంటారు. అది కాదు. ఇది ఏంటంటే విశ్వాస సంబంధమైన పరుగు పందెం. నేను అంటున్నాను, ఏంటి మన పందెం అంటే, ఎప్పుడైతే ప్రభువులోనికి వచ్చి బాప్తిసం తీసుకుంటామో ఆ రోజు మొదలుకొని మనం చేరవలసిన పరలోక రాజ్యం చేరే వరకు మనం జీవించే జీవితమే ఒక పరుగు పందెం. నిజానికి ఇది పైకి పరుగు పందెంలా కనబడదు. చాలా మంది దీన్ని గమనించరు. కానీ పౌలు గారు ఏమంటున్నారు? మన ఎదుట పందెం ఉంది, ఆ పందెములో మనందరం కూడా పరుగు పెట్టాలన్నారు. పౌలు గారు తన ఎదుట ఉంచబడిన పందాన్ని చాలా చక్కగా పూర్తి చేశారండి. నేను అంటున్నాను, మన పందెము కూడా పూర్తి చేయాలంటే మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, పరుగు పందెంలో ఉండాల్సిన కొన్ని విషయాలు చెప్పి 3వ విషయంలోకి వెళ్తాను. ఇక్కడ చూస్తే వాక్యంలోనే మాట ఉందండి. మన ఎదుట ఉంచిన పందెములో ఎలా పరిగెట్టాలన్నారు? ఓపికగా పరిగెట్టని అన్నారు. అమ్మ, పరిగెట్టే వారికి ఏముండాలట? ఓపిక ఉండాలి. నేను అంటాను, పరిగెత్తే వారికే కాదు, నడవడానికే ఓపిక ఉండాలి. ఎప్పుడైనా మనం కొంచెం దూరం నడవాలంటే ఓపిక లేదనుకోండి, మనం నడగలమా చెప్పండి? ఓపిక లేకపోతే మనం నడవలేం. కాబట్టి నడవడానికే కదా నేను మాట అంటున్నానమ్మా. దైవ సన్నిధిలో కూర్చోవడానికి కూడా ఏముండాలి చెప్పండి? ఓపిక ఉండాలి. ఈ రోజు చాలా మందికి దేవుని సన్నిధిలో కూర్చోవడానికి ఓపిక ఉండలేదు. అవునా కాదు చెప్పండి? ప్రార్థన ఒక 10 నిమిషాలు ఎక్కువైనా, వాక్యం ఒక పావుగంట ఎక్కువ చెప్పినా, ఆరాధన ఒక 10 నిమిషాలు ఎక్కువ చెప్పినా జనాలకి ఏం కోల్పోతున్నారు చెప్పండి? ఓపిక కోల్పోతున్నాను. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఏదో బలహీనత కలిగి ఆయనతో చూపించుకోవడానికి. అక్కడ అంటారు, డాక్టర్ గారు రావడానికి ఇంకో గంట సమయం పడుతుందమ్మా అంటారు. ఏం చేస్తారు మీరు? ఈ డాక్టరే ఉన్నారు, ఇంకో డాక్టర్ లేరా, పోతే పోనీ అని చెప్పేసి వచ్చేస్తారా? డాక్టర్ గారు గంట కాదు, 2 గంటల ఆలస్యమైనా సరే ఓపిక అక్కడ కూర్చుంటాం కదండి. ఒక లాయర్ గారితో పని కలిగి వెళ్ళాం. లాయర్ గారు క్యాంప్ వెళ్ళారమ్మా, ఒక 2 గంటల్లో వస్తారు, కూర్చోండి అంటారు. ఏం చేస్తారు చెప్పండి? ఆ లాయర్తో పని ఉన్నప్పుడు ఆయన వచ్చే వరకు ఓపిక కూర్చుంటామా లేదా? మాట్లాడతలేదు మీరు. అమ్మా, కూర్చుంటాం కదండి. ఒక అధికారితో పని ఉంది, కలెక్టర్ గారితో, ఎమ్మెల్యే గారితో. అమ్మా, ఆయన మీటింగ్ లో ఉన్నారు, దయచేసి కొంచెంసేపు కూర్చోండి, ఆయన వస్తారన్నారు. ఎంతసేపు అయినా, గంటలైనా ఏం చేస్తాం చెప్పండి? అంటే లోక సంబంధమైన అధికారుల దగ్గరికి, వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకుండే ఓపిక, అమ్మా, పరలోకపు అధికారి దగ్గరికి వచ్చేసరికి మనకి ఏమైపోతుంది చెప్పండి? అవునా కాదా? మీరు ఆలోచించాలి. ఒక్కొక్కసారి దేవుని సన్నిధిలో కొంచెం సమయం ఎక్కువ అవుతుంది. అయినప్పుడు మనలో ఓపిక కోల్పోయి, నిరీక్షణ కోల్పోయి, చికాకు పరాకులు వచ్చేస్తూ ఉంటాయి. ఏమండి, నేను అంటున్నాను, మన విశ్వాస జీవితంలో ఓపిక లేకపోతే ముందుకు సాగలేం. కనుక ఇక్కడ అంటున్నారు, ఓపికతో పరిగెత్తుదాం అంటున్నారు. ఓపిక అంటే సహనం, నిరీక్షణ కలిగి ఉండాలి. ఇది మొదటిది. రెండవది, మనం చూడండి, పరుగు పెట్టే మనం ఎవరి వైపు చూడాలట? అక్కడ వాక్యంలో వ్రాయబడింది కదా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసయ్య వైపు చూస్తూ అన్నారు. పిల్లరా, ఈరోజు ఎవరైతే యేసయ్యను చూస్తూ తమ జీవిత ప్రయాణాన్ని చేస్తారో, తమ జీవితంలో ముందుకు సాగుతూ ఉంటారో, వాళ్ళ జీవితంలో ఏ ఆటంకము రాదండి. నేను అంటున్నాను, మన పందెములో అనేక మార్లు ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. పిల్లరా, పరిగెత్తినప్పుడే కాదు, నడవడానికి కూడా ఆటంకాలు వస్తాయి. చిన్న ఉదాహరణ మనం ఇందాక వాక్యాల్లో చదువుకున్నాం కదండి. పిల్లరా, వాక్యంలో ఒకసారి మనం చూడగలిగితే మత్తయి సువార్తలో చూస్తే 14వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ పేతురు గారు ప్రభువును ఒక కోరిక కోరాడు. ఒకసారి ప్రభువు నీళ్ళ మీద నడిచి వస్తున్నారు, మిగిలిన శిష్యులందరూ కూడా నావులో ఉన్నారండి. ప్రభువును చూచి అందరూ భయపడుతున్నారు, భూతమేమో అనుకుంటున్నారు. ప్రభు అన్నారు, నేనే మీ ప్రభువుని అన్నారు కదా. అప్పుడు పేతురు గారికి ఒక మంచి కోరిక కలిగింది. ఏంటి ఆ కోరిక అంటే, ప్రభువా, నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడిచేలాగా నాకు అవకాశం ఇవ్వండి అన్నారు. నిజానికి ప్రియులారా, ప్రభువు నీళ్ల మీద నడిచారు. ఆయనలాగా పేతురు కూడా నడవాలనుకోవడం నిజంగా మామూలుగా ఆలోచన చేస్తే అది కష్టం అనిపిస్తుంది, కోరకూడదు అనిపిస్తుంది. కానీ ప్రభు అన్నారు, సరే రా అన్నారు. చూడండి, అక్కడ అద్భుతం ఏంటంటే, పేతురు గారు నావలో నుంచి నేల మీదకి దిగారు. ప్రియులారా, కొంత దూరం నడిచారు, ఏ ఇబ్బంది కలగలేదు. ఎప్పటి వరకు నడవగలిగారో తెలుసండి? యేసయ్యను చూసినంత వరకు ఆయన ప్రయాణం సాగింది. ఒక్కసారిగా గాలి వీచింది,
ఒక్కసారిగా ప్రియులారా సముద్రం కెరటాలు పైకి లేచాయి. ఎప్పుడైతే గాలిని సముద్రాన్ని చూచారో అక్కడ వాక్యం ఉంది, గాలిని చూడగానే ఆయనలోకి అవిశ్వాసం వచ్చేసింది. అప్పుడే ఏమైపోయాడో తెలుసండి, మునిగిపోవడం మొదలు పెట్టాడు కదా. ప్రభువును చూసినంత వరకు చెప్పండి ఆయన నేల మీద నడిచాడు, ఆయన చూడటం మానేశాడు, మునిగిపోవడం మొదలు పెట్టాడు. అలాగే వినండి, విశ్వాస జీవితంలో మనం కూడా యేసయ్యను చూస్తూ ముందుకు సాగినంత వరకు కూడా ఈ లోకం అనే సముద్రంలో మునిగిపోయే పరిస్థితి ఉండదు. ఎప్పుడైతే ప్రభువును చూడకుండా లోకాన్ని చూస్తామో, లోకస్తులను చూస్తామో, అప్పుడే మన జీవితంలో ప్రయాణం ఏమవుతుందో తెలుసా, ఆగిపోతుంది. కనుక మనం రెండవదిగా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసయ్య వైపు చూడాలనే మాట మర్చిపోకండి. ఇక మూడవది చూడండి ప్రియులారా, సహజంగా మరి పరుగు పెట్టేవారు చాలా సందర్భాల్లో వారి పరుగు ఆగిపోతూ ఉంటది. కారణాలు చెబుతున్నాను వినండి. కొంతమంది పరుగు పెడుతూ మధ్యలో పడిపోతూ ఉంటారు. అమ్మా, పడిపోయారు అంటే పరుగు సాగుతుందా చెప్పండి. సహజంగా మనం పిల్లల పరుగు పందాలు చూస్తూ ఉంటాం, పరిగెత్తే వీళ్ళు పడిపోతూ ఉంటారు. పడిపోయినప్పుడు వాళ్ళు ప్రయాణం ఆగిపోతుంది. విశ్వాస జీవితంలో కూడా చాలా మంది ఏమైపోతున్నారో తెలుసండి, పడిపోయేవారు కనబడుతున్నారు. ఎక్కడ పడిపోతున్నారు అమ్మా? మనం గతంలో దిద్దుబాటు నెలలో చెప్పుకున్నాం కదా, ప్రభువు మాట్లాడుతూ నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతావో దానిని జ్ఞాపకం చేసుకున్నారు. చూడండి, చాలా మంది విశ్వాసులు పాపములో పడిపోతూ ఉన్నారు. సాతానుడు ఎప్పుడు కూడా పడగొట్టడానికి చూచేవాడు, వాడి పేరే పడగొట్టేవాడు. కనుక వాడు పడగొట్టడానికి శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం అనే వాటిని వాడుకుంటూ వాడు పడగొట్టడానికి చూస్తూ ఉంటాడు. ఒక్కసారి పడిపోయామా మన ప్రయాణం ఏమైపోతుందో తెలుసండి, మన పరుగు ఏమైపోతుందో తెలుసండి. ఒక్కసారి పడిపోయాడంటే ఆ బిడ్డకు గాయాలవుతాయి, మరి సాగలేడు, ముందుకి ఆగిపోతాడు. కనుక పరుగు పెట్టేవారు పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఇది మొదటిది. అందుకే ప్రభు అంటారు కదా, తాను నిలిచి ఉన్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి అన్నారు. ఆత్మీయ జీవితంలో పడిపోకూడదు. అలాగే పరుగు పెట్టే వారికి ఎదురయ్యే మరో శోధన ఏంటో తెలుసండి, కొంతమంది పరుగు పెడుతూ ఆగుతూ ఉంటారండి. పరుగు పెట్టేవారు ఆగినా కూడా ప్రమాదమే. పరుగు పెట్టేవారు ఎక్కడాగా లాగితే చెప్పండి, తాను ఏ గమ్యం చేరాలో ఆ గమ్యం చేరాక ఆగాలి. కానీ చాలా మంది మధ్యలోనే ఆగుతూ ఉంటారు. ఇది మీకు అర్థం కావాలంటే ఒక నీతి కథ జ్ఞాపకం చేస్తాను. మీ అందరికీ తెలుసు, మనందరం నేర్చుకున్నదే, ముఖ్యంగా పిల్లలకి బాగా తెలుసు. కుందేలు తాబేలు కథ ఎంతమందికి తెలుసమ్మా? మీరందరికీ మా కుందేలు తాబేలు కథ విన్నారు కదా మీరు చిన్నప్పుడు. ఆ కథలో కుందేలు తాబేలుకి ఒక పోటీ వచ్చింది, అది పరుగు పందెం. అసలు కుందేలుకి తాబేలుకి పందెం కుదురుతుందా? అసలు కుందేలుకి తాబేలు కుదరదు. తాబేలు అసలు పరిగెత్తలేదు, అలాంటిది నడవడమే కష్టం దానికి. కానీ దాని రెండింటికి పోటీ వచ్చింది. సరే, మొత్తం మీద పోటీ జరిగింది. ఎవరు గెలిచారో ఎవరు ఓడిపోయారో మీకు తెలుసు. మీరే చెప్పండి అమ్మా, ఆ పందెంలో ఎవరు గెలిచారు? నీతి కదా, మంచిదే. దాని ద్వారా నీతి ఉంది కాబట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వీళ్ళరా తాబేలే గెలిచింది, కుందేలు ఓడిపోయింది. అసలు కుందేలు ఓడిపోవాల్సిన పని ఉందా చెప్పండి? దీనికి కారణం ఏంటో తెలుసండి. వీళ్ళరా గమ్యము చేరాల్సిన కుందేలు మార్గ మధ్యలో ఆగిందట. ఆగినందుకు నిద్రపోయింది. ఆ నిద్రపోవడం వలన తనకు అపజయం వచ్చింది. తాబేలు ఆ నడకలోనే తన గమ్యాన్ని చేరింది. ఇలా చూడండి, విశ్వాసుల్లో కూడా ఈ రోజు చాలా మంది ఏం చేస్తున్నారో తెలుసండి, తమ జీవితంలో చాలా మంది ఆగిపోతా ఉన్నారు. ఆగిపోవడం వల్ల అనర్థం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆగడం చెబుతున్నాను వినండి. చాలా మందికి ఒక మంచి అలవాటు ఉంటుంది, ప్రతిరోజు వాక్యం చదువుకునే అలవాటు ఉంటుందండి. రోజు వాక్యం చదువుకునే వారు ఒక రోజు చదవడం మానేస్తారు. ఆగినట్టే కాదా చెప్పాలి మీరు అమ్మా? రోజు వాక్యం చదువుకునే వాళ్ళు ఒక రోజు చదవలేదంటే ఆగినట్టే కదా. రోజు ప్రార్థన చేసుకునే అలవాటు ఉంటుంది, ఉండాలి కూడా. రోజు ప్రార్థన చేసుకునేవారు ఒక రోజు ప్రార్థన చేసుకోలేదు, ఆగినట్టే కాదా? మాట్లాడండి అమ్మా, ఆగినట్టే. అలాగే ప్రతి ఆదివారం ఆరాధనకు వచ్చే అలవాటు ఉంటుంది, రావాలి కూడా, అలవాటు ఉండాలి కూడా. ప్రతి ఆదివారం ఆరాధనకు వచ్చేవారు కొంతమంది ఒక ఆదివారం రావడం మానేస్తారు, ఇప్పుడు ఆగినట్టే కాదా? మాట్లాడతలేదు మీరు అమ్మా. ప్రతి నెల క్రమముగా సంస్కార బిందు అందుకోవాలి అమ్మా. ప్రతి నెల సంస్కార బిందు అందుకునే వాళ్ళు ఒక నెల ఏదో కారణం చేత సంస్కార బిందు అందుకోవడం లేదు. ఇప్పుడు సంస్కార బిందు విషయంలో ఆగినట్టే కాదా? మాట్లాడండి అమ్మా. ఆగడం అంటే ఏంటో చెబుతున్నాను. అలాగే కొందరికి మంచి అలవాటు ఉంటుంది, ఏదైనా దైవ కార్యం జరుగుతున్నప్పుడు, ఉపవాసాలు కానివ్వండి, పండగలు కానివ్వండి, సభలు కానివ్వండి, దైవజనులు ఏదైనా ఒక ఘనమైన కార్యం చేసేటప్పుడు కొంతమందికి అలవాటు ఏంటంటే ఆ కార్యక్రమంలో సహకరించే అలవాటు ఉంటుందండి. ఏమండి, ఒక్కొక్కసారి ఏవో కారణాల చేత ప్రతి కార్యక్రమానికి సహకరించేవారు ఒక కార్యక్రమానికి సహకరించడం మానేస్తారు. ఆగినట్టా కాదా? మాట్లాడాలి మీరు. ఆగినట్టే కదమ్మా.
ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేసేలో విషయంలో ఆగిపోతున్నాం, వాక్యం చదవడంలో ఆగిపోతున్నాం, దేవుని దగ్గరికి రావడంలో ఆగిపోతున్నాం, ఉపవాసం ఉండడంలో ఆగిపోతున్నాం, సంస్కారం తీసుకునే విషయంలో ఆగిపోతున్నాం, దేవుని పనికి సహకరించడంలో ఆగిపోతున్నాం. ఇలాగ ఆగిపోతూ ఆగిపోతూ ఆగిపోతుంటే మన ప్రయాణం సాగుతుందా? మన పరుగు సాగుతుందా చెప్పండి? ఆగితే ప్రియులారా ఓడిపోయినట్టే లెక్క. కనుక ఎవరికి వారు ఆలోచన చేసుకోండి. మన ఎదుట ఉన్న పందెములో ఎన్నిసార్లు ఆగిపోతున్నాం. ఆగిపోవడం కూడా అనర్థానికి గురి చేస్తుంది. మరొక లోపం చెబుతాను. కొంతమంది పరుగెడుతూ 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 వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు. పరిగెడుతున్నప్పుడు వెనక్కి చూస్తే ఏమవుతుందో చెప్పండి ఎవరైనా? పరిగి పెడుతున్నప్పుడు వెనక్కి చూస్తే ఏమవుతుంది? అమ్మా, ఏదో ఒకటి తగిలో ఎదుటి వాళ్ళకి తగిలి ఎందుకు చూస్తారో తెలుసా? వెనక్కి ఒక్కొక్కసారి నా వెనక ఎవరున్నారు, ఎంత దూరంలో ఉన్నారు, నేను ఎంత దూరంలో ఉన్నాను, ఇలా చూసుకుంటా ఉంటారు. పిల్లల్ని మీరు చూడండి ఎప్పుడైనా పరుగు పెట్టేటప్పుడు. అలా వెనక్కి చూడడం వలన ముందుకు పడిపోతారు, వారి ప్రయాణం సాగదు. భక్తి జీవితంలో వెనక్కి చూడకూడదు. ఇలాగే చూసిందండి ఒక ఆవిడ, మీకు తెలిసిపోతుంది. అమ్మా, ఎవరు చెప్పండి అమ్మా? ఆది కాండములో మనం చూస్తే పిల్లారా, దేవుడు అన్నాడు, ఇదిగో ఈ యొక్క పట్టణాన్ని నేను కాల్చివేస్తాను, మీరు వెనక్కి చూడకుండా ముందుకు సాగిపోండి అంటే 19వ అధ్యాయం 16వ వచనం ఆది కాండం. వెనక్కి చూసింది ఎవరవిడి? లోతు భార్య. అమ్మా, సొదొమ గొమొర పట్టణాలు అగ్ని గంధకాలతో లయం కాబోతున్న సమయంలో వినండి, ముందుకు వెళ్ళిపోండి అంటే కుటుంబం అంతా పరిగెడుతుంది, కుటుంబం అంతా ముందుకు వెళ్తుంది. ఆ నలుగురిలో ఒక ఆవిడికి వచ్చింది ఒక ఆశ. ఏంటో తెలుసా? నేను ఇంతవరకు నివసించిన ఆ పట్టణం ఎలాగైంది, నేనున్న ఇల్లు ఎలా ఉంది, నాకున్న బంధువులు ఎలాగున్నారు. దేవుడు అన్నాడు అవన్నీ కాల్చేస్తానని దేవుడు చెప్పాడు. కాల్చేస్తానన్నప్పుడు దాని వైపు చూడవచ్చో చెప్పండి? ఇంకా అవి ఉండవు అన్నప్పుడు దాని వైపు చూడకూడదు కదా? లోకము దాని ఆశ గతించును కదా. గతించిపోయే దాని వైపు తిరిగి చూచింది. ఎలా తిరిగిందో లేదో ఏమైపోయింది చెప్పండి అమ్మా? ఎందుకు పనికిరాని ఉప్పు స్తంభము అయిపోయింది. ఇలా చూడండి, ఉప్పు వలనైనా ఉపయోగం ఉంది కానీ ఉప్పు స్తంభం వలన ఏమైనా ఉపయోగం ఉందమ్మా? ఉప్పు స్తంభం వలన ఏం ఉపయోగం లేదు. లోతు భార్య పరుగు పెడుతూ పరుగు పెడుతూ వెనక్కి తిరగడం వలన పనికిరాని ఉప్పు స్తంభం అయిపోయింది. ఆమె జీవితం ముగింపు అయిపోయింది. ఆమె చేసిన పని వలన కలిగిన నష్టం ఏంటో తెలుసండి? తన పిల్లలిద్దరూ కూడా ఒక చెడు ఆలోచనలోకి వెళ్ళిపోయారండి. అలాగే తన యజమాని అయిన లోతు మీద ఒక భయంకరమైన నింద పడింది. ఆలోచించండి, లోతు భార్య బ్రతికి ఉంటే, వెనతిరిగి ఉండకుండా ఉంటే, తను కూడా తను కుటుంబంతో ఉండుంటే లోతు కుమార్తెలు చెడు ఆలోచన వచ్చేవారా? చాలా భయంకరమైన ఆలోచన కదా వచ్చింది. మన ఎవరిని వివాహం చేసుకునే వారు లేరు అని చెప్పేసి ఒక చెడ్డ ఆలోచన చేసి వీళ్ళారా చెయ్యకూడని తప్పుడు పని చేశారు. ఒకవేళ లోతు భార్య కానీ బ్రతికి ఉంటే వీళ్ళారా ఆ రోజు పిల్లలు తప్పు చేస్తారా? తన యజమాని మీదకి ఆ నింద వస్తుందా? నిజానికి లోతు ఏం తప్పు చేయలేదు, కానీ ఈ రోజు లోతును కూడా అనేక మంది ఏం చేస్తున్నారు చెప్పండి? ఒక తప్పుడు మనిషిగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. గుర్తుపెట్టుకోండి, మీకు నేను చెబుతున్నానమ్మా, మన విశ్వాస జీవితంలో మనం వెనక్కి తిరగడం వలన మనకి మాత్రమే కాదు నష్టం, మన బిడ్డలకి కూడా నష్టం. ఈ విషయాన్ని అందరూ గమనించండి. ఈరోజు చాలా మంది తెలియడం లేదు. చాలా మంది అండి ముందుకు వెళ్లాల్సిన వాళ్ళు వెనక్కి తిరుగుతున్నారు. దేని వైపు తెలుసా? ఏదైతే విడిచిపెట్టి వచ్చారో లోకం వైపు. మీకు చెప్పన అర్థమయ్యేలాగనా? కొంతమంది దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు సిగరెట్లు తాగడం మానేసి వస్తారు, మందు తాగడం మానేసి వస్తారు, కొన్ని రకాల దురలవాట్లు మానేసి వస్తారు. వచ్చిన వారు కొద్ది దినాలు బాగానే గడుపుతారు. మరలా ఏదో కారణం చేత ఎవరో ప్రేరేపించారని ఏదో సందర్భంలో మరలా అలవాట్లు చేసుకుంటారంటే నువ్వు విడిచిపెట్టిన దాని వైపు తిరిగావంటే నువ్వు నష్టపోతున్నట్టే కదా. అలాగున గాని నువ్వు చేసావంటే ప్రభావం నీ మీద కాదు. లోతు భార్య వెనక్కి తిరిగినందుకు ఆమె ఒక్కతే నష్టపోలేదు కానీ తన పిల్లలు నష్టపోయారు, తన భర్త నష్టపోయారు, పెద్ద నింద అవమానం వచ్చేసింది. ముఖ్యంగా అమ్మా, మరి లోతు భార్య అంటే ఎవరు చెప్పండి అమ్మా? యజమానురాలు కదమ్మా. ఇక్కడ యజమానురాలు చాలా మంది ఉన్నారు కదమ్మా, గృహిణులు చాలా మంది ఉన్నారు కదా, స్త్రీలు చాలా మంది ఉన్నారు కదా. మీకు నేను చెబుతున్నాను, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగమా మన కుటుంబాలకి నష్టం, అది గుర్తుపెట్టుకోండి. అలాగే పురుషులు కూడా, స్త్రీలే తిరిగారు వెనక్కి అనుకోకండి. ఒకసారి వెనక్కి తిరిగిన పురుషులు కూడా ఉన్నారండి, దేవునిలో ముందుకు సాగాల్సిన వారు. సంసోను ఉన్నాడు అమ్మా, వెనక్కి తిరిగినట్టే. దేవుడు ఏదైతే వద్దన్నాడో అది జీవిస్తున్నట్టే అమ్మా పడిపోయాడు కదండి, పరిశుద్ధలోంచి పడిపోయి తన జీవితాన్ని నష్టపోయాడు. కాబట్టి వినండి, ఈరోజు మన పరుగు తుదముట్టించాలి, కడముట్టించాలంటే ఈ జాగ్రత్తలన్నీ చూసుకుంటూ మనం యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం 31వ వచనంలో మనం చదువుకున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు అలయక పరిగెత్తుదురు, సమస్యలకు నడిచిపోదురు అంటూ రెక్కలు చాచి పైకి ఎగురుదురు అనే అద్భుతమైన వాగ్దానం అక్కడ కనబడుతుంది. అందులో అలయక పరిగెత్తుదురు అనే మాట ఉంది కదా. ఈరోజు మనం పరుగు గురించి చెప్పుకుంటున్నాం కదా.
పరుగు పెట్టే వారికి అలసట ఖచ్చితంగా వస్తుంది. కానీ అలసట రాకుండా పరిగెత్తాలంటే అక్కడున్న మాట ఏంటంటే యెహోవా కొరకు ఎదురు చూచుట అనే మాట ఉంది. కనుక మనం పరుగు పెట్టే వాళ్ళం ఎవరి కొరకు ఎదురు చూడాలమ్మా? ఎవరి కొరకు ఎదురు చూస్తూ పరిగెత్తాలి? నేను మాట చెబుతున్నాను. పిల్లలకి పరుగు పందెం పెట్టి మీరు పందెంలో గెలిస్తే మీకు ఈ బహుమానం ఇస్తాను అని అన్నాం అనుకోండి, పరుగు పెడుతున్నంతసేపు వారి మనసులో దేని గురించి ఆలోచిస్తారమ్మా? అందరూ చెప్పాలి. దేని గురించి ఆలోచిస్తారు చెప్పండి? బహుమానం కొరకే కదా ఎదురు చూస్తారు. కాబట్టి చూడండి, కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 24లో వచ్చి ఉంటది, బహుమానము కొరకు మనం పరిగెట్టాలి అని మాట ఉంది. మనకున్న బహుమానం ఏంటో చెప్తారా అమ్మా? మనందరూ ఏ బహుమానం కొరకు పరిగెట్టాలి? పరలోకమే మన బహుమానం. పరలోకంలో ఉన్న ప్రభువే మన బహుమానం. పరలోకంలో ఉన్న తండ్రే మన బహుమానం. పరలోకంలో ఉన్న ఆ మహిమే మనకు బహుమానం అండి. భూమి మీద దొరకని బహుమానాలు మన కొరకు పరలోకంలో ఉన్నాయి. కనుక మనం ఈ జీవితం జీవిస్తున్నంత వరకు కూడా మన మనసులో ఏ తలంపు ఉండాలో తెలుసా? నేను పరలోకం చేరాలి, మహిమలోకి చేరాలి, అక్కడ యుగయుగాలు ఆయనతో నేను ఇదే తలంపు కలిగి ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం ఆ పరుగును తుదముట్టించి ఆ రాజ్యానికి మనం వెళ్ళగలం. కనుక రెండవది ఏంటంటే పరుగును తుదముట్టించుట. కనుక పరిగెత్తే వారు ఏం చేయాలో ఏం చేయకూడదో మనం విన్నాం గనక ఆ జాగ్రత్తలు తీసుకోలేక. మూడవది ఆయన అంటారు, నేను విశ్వాసమును కాపాడుకుంటుని అన్నారు. అమ్మ మూడవ మాట ఏంటి చెప్పండి? నేను విశ్వాసమును కాపాడుకుంటుని. అమ్మ ఇలా చూడండి, మనము కాపాడుకోవాల్సి వస్తే మనం ఏం కాపాడుకుంటూ ఉంటాం? మీరు చెప్పండి ఒక మాట. సహజంగా మనం అమ్మా మరి లేదా భూమి మీద ఉన్న భక్తులు కానివ్వండి, మనుషులు కానివ్వండి, ఏం కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తారో తెలుసా? వినండి, సహజంగా మనకు ఒక ఆస్తి ఉందనుకోండి, ఆ ఆస్తిని కాపాడుకోవాలనుకుంటాం. మనకు ఒక ఇల్లు ఉందనుకోండి, దాన్ని కాపాడుకోవాలనుకుంటాం. మనకు ఉద్యోగం ఉందనుకోండి, దాన్ని కాపాడుకోవాలనుకుంటాం. మనకు వ్యాపారం ఉందనుకోండి, దాన్ని కాపాడుకోవాలనుకుంటాం కదా. సహజంగా మనం చూడండి, మనకి పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లల్ని కాపాడుకోవాలనుకుంటాం. ఇంకా చాలా ముందుకు వెళ్తే చాలా మంది ఏం చేస్తారో తెలుసండి, మంచి ఆరోగ్యం ఉందనుకోండి, ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటాం. మంచి పేరు ఉందనుకోండి మనకి కదా, కొంతమందికి మంచి పేరు ఉంటది, ఏం చేస్తారో తెలుసా? ఆ మంచి పేరుని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఎంత ప్రయత్నం చేసినా ఏం కాపాడుకోవాలనుకుంటున్నాం మనం చెప్పండి? ఇహ సంబంధమైన వాటిని కాపాడుకునే ప్రయత్నమే చేస్తున్నాం. కానీ పౌలు గారిలాగా ఎవరైనా విశ్వాసాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఎవరికి వారు ఆలోచన చేయండి. పౌలు గారు ఏం కాపాడుకున్నారటండి? విశ్వాసాన్ని కాపాడుకున్నారు. ఎందుకో తెలుసండి? ఆ విశ్వాసం అనేదే దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్తది. హెబ్రీ పత్రిక 11:6లో ఏముంది? ఇదిగో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యం అన్నారు. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలం కాలేం. దేవునికి ఇష్టలం కాకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళలేం. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలంటే దాన్ని ఏం చేయాలి? మొదట మనం కాపాడుకోవాలి. ఇంకో మాట నేను చెబుతున్నాను. అసలు కాపాడుకోవాలంటే మొదట మన దగ్గర ఉండాలి కదమ్మా. ఉంటేనే కదా ఏదైనా కాపాడుకోగలం. అసలు విశ్వాసం ఎలా వస్తుంది మనకి అమ్మా? విశ్వాసం కావాలంటే చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో చక్కని మాట వ్రాయబడింది. వినుట వలన విశ్వాసము, వినుట క్రీస్తును గురించిన మాట వలన అన్నారు. మనకి విశ్వాసం దేని ద్వారా వస్తుందటమ్మా? దేవుని మాటలు వినడం ద్వారా. ఈరోజు దేవుని మాటలు వినడం కంటే లోకపు మాటలు ఎక్కువ వింటున్నారు విశ్వాసులు. దేవుని మాటలు వినడానికి ఇష్టపడడం లేదండి. అవునా కాదో? ఎవరికి వారు పరీక్ష చేసుకుని మీరు ప్రతిరోజు వినే మాటల్లో దేవుని మాటలు ఎన్ని ఉంటున్నాయి, లోకపు మాటలు ఎన్ని ఉంటున్నాయి, పాపపు మాటలు ఎన్ని ఉంటున్నాయి? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆలోచన చేసుకుని తూకం వేసుకుంటే ఏవి ఎక్కువ ఉంటాయమ్మా చెప్పండి? దేవుని చేతిలో త్రాసు ఉంది కదా. మనం వేసుకోకపోయినా ఒక రోజు దేవుడు వేస్తాడమ్మా. నువ్వు భూమి మీద ఉండగా ఏ మాటలు ఎక్కువ విన్నావు, ఏ మాటలు ఎక్కువ వాడావు, ఏమి ఎక్కువ చూసావు, ఏం ఎక్కువ చేసావు, ఇవన్నీ లెక్కే కదా. మెనే మెనే టేకే లోఫార్సిన్ అనే మాటలో అర్థం ఏంటి? నేను నిన్ను త్రాసులో తూచాను, నువ్వేమైపోయావు? తేలిపోయావు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా త్రాసులో దేవుడు వేస్తాడండి. జాగ్రత్త. మన మాటలు దేవుని త్రాసులో వేస్తాడు, మన చూపులు దేవుని త్రాసులో వేస్తాడు, మన క్రియలన్నీ కూడా క్రియలను బట్టే కదా జీతం అన్నారు. జీతం ఇచ్చేటప్పుడు నువ్వు ఎన్ని రోజులు పని చేసావు లెక్క చూసే కదా ఇస్తారు పని. నెల రోజుల్లో నువ్వు 10 రోజులే వెళ్ళావు మరి పనికి, నీకు నెల రోజుల జీతం వస్తుందా, 10 రోజుల జీతం వస్తుందా? చెప్పండమ్మా. జీతాలు తెచ్చుకునేవారు చెప్పండమ్మా. నెల రోజుల్లో నువ్వు 10 రోజులే పని చేస్తే 10 రోజులకే జీతం వస్తుంది. అలాగే నీవు భూమి మీద ఉన్నప్పుడు ఏ క్రియలు చేసావో ఆ క్రియలన్నీ లెక్క కట్టే దేవుడు జీతం ఇస్తాడు. కనుక నీ జీవితంలో విశ్వాస సంబంధమైన మాటలు వినాలి కదా. వినుట వలన విశ్వాసం. కాబట్టి మొదట విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. సంపాదించుకున్న దాన్ని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. నేను ఇంకో మాట కూడా చెబుతున్నాను.
కాపాడుకున్న దాన్ని ఏం చేయగలగాలో తెలుసండి, వృద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలి. సహజంగా తల్లిదండ్రులు కొందరు పిల్లలకి కొన్ని ఆస్తులు ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడున్న మనలో కూడా చాలా మందికి తల్లిదండ్రులు కష్టపడి ఇదిగో అని చెప్పి మనకి కొన్ని ఆస్తులు ఇచ్చిన వారు ఉన్నారు. కొందరు పిల్లలు ఏం చేస్తారో తెలుసండి, బాధ్యత కలిగిన వారు కష్టపడి ఆ ఆస్తిని కాపాడుకుంటూ ఉంటారు. అవండి, కొంతమంది ఆ కాపాడుకోరు సరికదా వాటిని పోగొట్టుకుంటూ ఉంటారు. కొంతమంది కాపాడుకోవడమే కాదు గాని దాన్ని ఏం చేస్తారో తెలుసండి, వృత్తి కూడా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వినండి, మన జీవితంలో దేవుడిచ్చిన విశ్వాసాన్ని సంపాదించుకోవాలి, ఏమండి కాపాడుకోవాలి, మూడోది వృద్ధి చేసుకోవాలి. చూడండి, ఒక అద్భుతమైన మాట ఉంటుందండి. లూకాసు వార్తలో 17వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తులైన వారు, నిజానికి వీళ్ళు విద్య లేని పామర్లు కదా చాలా మంది, వీళ్ళు యేసయ్య దగ్గరికి వచ్చి ఒక మాట అన్నారు. ఈ మాట చెప్పి ముగిస్తాను వినండి. వాళ్ళు అన్నారు, ప్రవ్వా మా విశ్వాసమును వృద్ధి పొందించుము అని అడిగారట. నిజానికి వాళ్ళు ఏం అడగాలమ్మా, వాళ్ళు ఏం విడిచి వచ్చారు యేసయ్య దగ్గరికి? ఒక్క మాట చెప్పండి మీరు ఆలోచించి. శిష్యులైన వారు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఏమి విడిచిపెట్టి వచ్చారు? వాళ్ళు చాలా మంది నావులు విడిచిపెట్టారు, వలలు విడిచిపెట్టారు, పట్టిన చేపలు కూడా విడిచిపెట్టేశారు, చివరికి భార్య పిల్లలు కూడా విడిచిపెట్టి వచ్చేశారు. యేసయ్యని ఏమడగాలి అడిగితే, ప్రభా నీ మాట విని నువ్వు పిలవగానే అన్ని వదిలిపెట్టి వచ్చేసాం కదా, మా పిల్లల్ని వృద్ధి చేయండి, మా భార్య బిడ్డలను దీవించి వృద్ధి చేయండి, అలాగే మా యొక్క వలలు, మరి మేము వచ్చేసిన మా పిల్లలు ఆ పని చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి అవి ఇవ్వండి, లేదా మా కుటుంబాలు వృద్ధి చేయండి, మా సంపద వృద్ధి చేయండి అని అడగాలి కదండి. కానీ చూడండి, వీళ్ళు ఏమడుగుతున్నారమ్మా, మా విశ్వాసమును వృద్ధి పొందించండి. ఎంత అద్భుతమైన ఆశ అండి. ఎప్పుడైనా మన జీవితాల్లో ఈ ఆశ కలిగిందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈరోజు నేను అంటున్నాను, విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి. మొదట సంపాదించుకోవాలి, 2 కాపాడుకోవాలి, 3 వృద్ధి చేసుకోవాలి. ఎందుకో తెలుసండి, ప్రభు ఒక మాట అంటారు, చాలా వేదనకరమైన మాట. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూడగలిగితే, మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు ఈ భూమి మీద విశ్వాసమును కనుగొనునా అనే మాట అన్నారు. ఎంత వేదనకరమైన మాట. యేసయ్య ఈ లోకానికి వచ్చేసరికట భూమి మీద ఏం కొదువైపోద్దటమా? అమ్మ చెప్పండి, ఏం కొదువైపోద్ది? విశ్వాసం కొదువైపోద్దట. అంటే విశ్వాసులు అనబడిన వారి జీవితంలో విశ్వాసమే ఉండదట. మరి విశ్వాసం కొదువైపోతే వెళ్తారా చెప్పండి ప్రభువుతో రాకడలో? కదా, నేను మాట చెప్పిన 10 మంది కన్యకుల గురించి మనం వింటాం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. 5గురు పెండ్లి కుమారునితో వెళ్ళారు, 5గురు విడిచిపెట్టబడ్డారు. 5గురు ఎందుకు వెళ్ళారంటే వారి దగ్గర ఏముందంటే నూనె ఉంది. నూనె ఉంది గనుక వారి యొక్క దీపాలు వెలుగుతూ వచ్చాయి. 5గురి దగ్గర నూనె లేదు, వారి దీపాలు వెలగలేదు. నూనె విశ్వాసానికి సాదృశ్యం. వీరిలో సమృద్ధి అయిన విశ్వాసం ఉంది కాబట్టి బుద్ధి కలిగిన కన్యకులు ఏమయ్యారు తెలుసండి, పెండ్లి కుమారుతో పాటు వెళ్ళారు. అలాగే నేను అంటున్నాను, యేసయ్య వచ్చేసరికి మనందరి దగ్గర ఏముండాలి తెలుసమ్మా? విశ్వాసము సమృద్ధిగా ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి? దాన్ని కాపాడుకోవాలి. కాబట్టి పౌలు గారు 3 అనుభవాలు ఒకసారి చెప్పండి, మరలా గుర్తు చేయండి, ముగించేస్తున్నాను. ఆయన అంటున్నాడు, నేను మంచి పోరాటము పోరాడాను, 2వది నా పరుగు నేను కడముట్టించాను, 3వది నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు ఏముంచబడింది? నీతి కిరీటము ఉంచబడింది. కాబట్టి పౌలు గారికి ఇవ్వబడిన ఆ నీతి కిరీటం ఈరోజు మనకి కూడా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారండి. అలా ఇష్టపడుతున్న దేవుడు ఇష్టంగా మనకి ఇవ్వాలంటే ప్రియులారా, మనం సంపాదించవలసినవి ఈ 3. మనం కూడా మంచి పోరాటం పోరాడాలి, మన పరుగును కూడా కడముట్టించాలి, అలాగే మన విశ్వాసాన్ని కూడా ఏం చేయాలండి? కాపాడుకోవాలి. అంతేకాకుండా తన ప్రత్యక్షత కొరకు అపేక్షించువారు అన్నారు కదండి. మనందరం కూడా ఏ వరుసలో ఉండాలో తెలుసండి? యేసయ్య రాకడ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచేవారం కావాలి. కనుక ఈరోజు మనందరము ఆయన సన్నిధికి వచ్చాము. దేవుడిచ్చే ఆ యొక్క కిరీటం గురించి విన్నాం గనక ఒకటే ప్రార్థన చేసుకుంది. ఏమని తెలుసా? ప్రభా నాకు కూడా ఆ కిరీటం కావాలి. చూడండి, ఈ కిరీటం భూమి మీద కనబడదు, భూమి మీద ఎవరు మనకి ఎవరు, దేవుడే ఇస్తారు. ఎక్కడ ఉపయోగపడతాయి ఈ కిరీటాలు తెలుసా అమ్మ? బైబిల్ గ్రంథంలో ఇంకా కిరీటాలు చాలా ఉన్నాయి. మరి అద్భుతమైన విషయాలు ఈ కిరీటాల గురించి వ్రాయబడ్డాయి. మరి ఆత్మ సంబంధమైన కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటాలన్నీ కూడా దేవుడు మనకిస్తాడు. ఇవన్నీ మనకి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే పరలోక రాజ్యం వెళ్ళాక మనం వాటిని ఉపయోగించుకుంటాం. అయితే పరలోక రాజ్యములో మనకు ఉపయోగపడే కిరీటాలైనా ఎక్కడుండగా సంపాదించాలి చెప్పండమ్మా? ఎక్కడుండగా సంపాదించాలి? భూమి మీద ఉండగానే సంపాదించాలి. చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఉదాహరణకి మనం విదేశాలు వెళ్ళాలనుకున్నాం. విదేశాలకు వెళ్ళి అక్కడ మనం ఏమైనా చూసి రావాలన్నా, అక్కడ ఏమైనా పని చేసుకోవాలన్నా, అక్కడ మనం స్థిరపడాలన్నా,
అక్కడి ప్రభుత్వం వారు మనకు అనుమతి ఇవ్వాలి. వారు ఇచ్చే అనుమతిని ఏమంటారు తెలుసా అండి? వీసా అంటారు. అమ్మా, పాస్పోర్ట్ ఉంటే విమానం ఎక్కి విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటది. కానీ వీసా లేకపోతే చెప్పండి, ఆ విదేశాలకు వెళ్ళి మనం అక్కడ ఉండగలమా చెప్పండి? వీసా లేకుండా వెళ్ళామనుకోండి, ఉండనివ్వరు వాళ్ళు. ఏం చేస్తారు? మీకు వీసా లేదా, ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోండి అంటారు. అలాగే నేను అంటున్నాను, వీసా అనేది ఎక్కడుండగా సంపాదించాలి చెప్పండి? అమ్మా, మనం అమెరికా వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే అందుకు కావాల్సిన వీసా ఎక్కడుండి సంపాదించాలి? అమెరికా వెళ్ళాక సంపాదిస్తానంటే కుదురుతుందా? అమెరికా వెళ్ళాక ఇస్తారమ్మా? ఎక్కడ ఇవ్వాలి చెప్పండి? మనం భారతదేశంలో, మన సొంత దేశంలో ఉండగానే ఆ ప్రభుత్వం వారు మనకి ఇవ్వాల్సింది పర్మిషన్, అనుమతి మాట. నేను అంటున్నా, పరలోకములో మనం ఉండాలంటే పరలోకం మనకు అనుమతి ఎక్కడ ఉండగా ఇవ్వాలి? భూమి మీద ఉండగానే ఇవ్వాలి. భూమి మీద ఉండగానే మనకు అనుమతి ఇవ్వాలంటే ఈ భూమి మీద మనకి జీవించే జీవితమే. అమ్మా, వీసా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తారా చెప్పండి? మన పరిస్థితులన్నీ చూసే కదా ఇస్తారు. మనం సరైన వాళ్ళం కాదా, అవునా కాదో చూస్తారు. మన పరిస్థితి ఏంటో చూస్తారు. యోగ్యులమా కాదా? మరి మన మీద ఏదైనా నేర చరిత్ర ఉందనుకోండి, మనం ఏమైనా పోలీస్ కంప్లైంట్స్ ఉన్నాయనుకోండి, వీసాలు వస్తాయా? పాస్పోర్టే రాదు అసలు. అవునా కదండి? పాస్పోర్టే మనకు రాదు. అలాగే నేను అంటున్నాను, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి యోగ్యత మనకి లేకపోతే మనకి దేవుడు ఈ మహిమ వస్త్రాలు ఎవరు, ఈ మహిమ కిరీటాలు కూడా ఎవరు. అవి సంపాదించాలంటే దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవిస్తేనే అవి మనం సంపాదించుకోగలం. కనుక ఈ రోజు పౌలు గారు సంపాదించారండి. ఎంత అద్భుతమైన జీవితం. ఆయన దేవుని కోసం హతసాక్షి అయిపోతున్నాడు. హతసాక్షి అయిపోయినా కూడా ఎంత సంతోషంగా ఉన్నాడో తెలుసా? ఎందుకో తెలుసా? ఆయనకి ఏం దొరికిందో తెలుసా? పరలోకములో ఉండడానికి అవసరమైన నీతి కిరీటం దొరికింది. అలాగే ఈ రోజు ఈ లోకములో మనకి ఎంత శ్రమ ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా, ఒకరోజు మనందరం ఈ లోకాన్ని విడిచిపెడతాం. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం పరలోకములో మన దేవునితో ఉండగలిగిన అవకాశం దేవుడు మనకిస్తున్నాడు. తన వాక్యం ద్వారా, తన సన్నిధి ద్వారా, తన ఆత్మ ద్వారా. కనుక వాటిని మనం సంపాదించుకుని సిద్ధపడాలనే ఆలోచన కలిగి ఉందామండి. అలాంటి ఆలోచన బట్టి దేవుడిచ్చే ఆ మహిమ సంబంధమైన ఆ ఉపకరణాలు లేదా వరాలు, ఆ జీతం, ఒక మాటలో చెప్పాలంటే వస్త్రమైన జీతమే అమ్మా, కిరీటమైన జీతమే, ఇంకా చాలా ఉన్నాయి. ప్రభు చిత్తమైతే వీలైతే దేవుడు తన పిల్లలకి ఇచ్చే జీతం ఏంటి, ఏ క్రియల వలన ఏ జీతం వస్తుందో ఒకసారి మనం ప్రత్యేకంగా విందాం. కనుక ఆ జీతము సంపాదించుకుని యుగయుగాలు ప్రభువుతో ఉండే ధన్యత తండ్రి వాక్యం ద్వారా మనెల్లరకు దయచేయును గాక. ఆమేన్. ఒకసారి లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియక దేవుడవైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమేనాయన, పౌలు గారి అనుభవం ఎంతో ఉన్నతమైనది. ఎన్నో శ్రమలు అనుభవించారు, ఎన్నో రకాల వ్యాధులను అనుభవించారు. అలాంటి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో మాట్లాడుతూ, ఇదిగో నేను ఇప్పుడే వెడలిపోయే కాలం వచ్చింది, పానార్పణంగా పోయబడుతున్నాను అంటూ తన జీవితంలో ఉన్న 3 అనుభవాలు తెలియచేశారయ్యా. నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు నేను తుదముట్టించాను, అలాగే విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అని చెబుతూ, నాకే కాదది, నా వలే ఎవరైతే ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తారో వాళ్ళందరికీ దొరుకుతుందని ఆ రోజు వారి తిమోతికి చెబుతూ ఆయన సంపాదించుకోమన్నారు. ఈరోజు మాకు చెబుతూ మమ్మును సంపాదించుకోమన్నారయ్యా. ఈరోజు ఆ మాటలు మాకు జ్ఞాపకం చేస్తే వందనాలు. నిజమే, మాకు కూడా నీతి కిరీటం ఉండాలయ్యా. మేము కూడా నీ రాజ్యములో ఉండాలంటే మేము కూడా నీతి కిరీటం పొందుకోవాలి. అలాంటి నీతి కిరీటం పొందుకున్న వారమై యుగయుగాలు నీతో ఉండగలిగిన గొప్ప ధన్యత, గొప్ప ఆశీర్వాదకరమైన స్థితి ఈ దినం విన్న వాక్యం ద్వారా మా అందరికీ దయచేయమని మంచి బోధకుడు మాతో మాట్లాడిన యేసు స్వామి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ఒకసారి అలాగే నిలబడి ఉందాము. పిల్లల ఆరాధనలో ఒక భాగము.